మంచిదండి. మరి నేను చదువుతాను 8 మరి 16 18. హల్లెలూయా. మంచిదండి. మరి దేవునికి మహిమ స్తుతి కలుగును గాక. ఎనిమిది 16 చదువుతున్నాను. తుదకు నేను మేలు చేయవలనని నిన్ను అనుచుటకునకు శోధించుటకు నీ పితరులు ఎరుగని మన్నతో అరణ్యంలో నిన్ను పోషించెను. అయితే మీకు మా సామర్థ్యము మా బహుబలము ఇంత గొప్ప భాగ్యం మాకు కలుగజేసినని అనుకుందురేమో కాగా నీ దేవుడైన యెహోవాను జ్ఞాపకం చేసుకోలేను. ఈలనగా తాను నీ పితరులతో ప్రమాణము చేసినట్లు తన నిబంధనను నేటి వలె స్థాపించవలని మీరు భాగ్యము సంపాదించుకున్నకై మీకు సామర్థ్యము కలుగజేయవాడు ఆయనే. గట్టిగా చప్పట్లు కొడతామండి. హల్లెలూయా. మరి చూడండి, దేవుడు పెట్టారా, మన దేవుడు సామర్థ్యము కలుగజేయగల దేవుడు. ఆమేన్. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. అంటే చూడండి, దేవుని పెట్టారా, మన దేవుని బలము చాలా బలమైనది. దేవుని బలము చాలా గొప్పది. హల్లెలూయా. మన బలము చాలా తక్కువది. అందుకే శక్తి చేతనైనను మరి బలము చేతనైనను కాక నా ఆత్మ ద్వారానే కార్యములు జరుగుతాయి. దేవుని కార్యములు కంటికి కనబడవు, చెవికి వినబడవు, మనుష్య హృదయానికి గోచాడము. హల్లెలూయా. మరి చూడండి, దేవుని బిడ్డలారా, ఇక్కడ చూస్తే ఆ ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు దేశం విడిచి ఎర్ర సముద్రాన్ని దాటించారు దేవుడు. అలాగే మరి యెరికో ప్రాంతానికి వెళ్లే ముందు అక్కడ ప్రజలు చూస్తే చాలా బలవంతులుగా, శూరులుగా, వారు గొప్ప వీరులుగా ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్. వారిని చూసి ఇశ్రాయేలు ప్రజలు భయపడుతున్నారు. హల్లెలూయా. కానీ ఈ రోజున చూస్తే కూడా ప్రతి విషయంలో భయము చాలా, ఆ భయముని చాలా భయపడుతున్నారు. మనము భయపడడం వలన మనుషులకు ఏమొస్తుంది? ఉరుస్తుంది. భయపడకుడి, నేను మీకు తోడై ఉన్నానని ఆయన మనతో మాట్లాడుతున్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మరి చూడండి, మోషే ఆనాడు దేవాది దేవుడు మాట్లాడాడు, అయ్యా నా ప్రజలు నశించిపోతున్నారు, నా ప్రజలు చాలా బాధల్లో ఉన్నారు, నా ప్రజలు మరి వారు ఇబ్బంది పడుతున్నారు, వారు వెట్టి చాకరీ చేయలేక నాకు మొరపెట్టాను, ఆ మొరవిని నేను దిగొచ్చాను, నీ వెళ్ళు అంటే ఆయన అంటున్నాడు, నా వల్ల కాదు, నేను సామర్థ్యము లేని వాడిని, బలము లేని వాడిని, సత్తు లేని వాడిని, కనీసము నోటి మాట అయినా కూడా మాట్లాడని వ్యక్తినయ్యా, నేను వెళ్ళను అని ఆనాడు దేవుడు ఆ మోషే మాట్లాడుతుంటే దేవుడు బలపరుస్తున్నాడు. ప్రైజ్ ది లార్డ్. మన దేవుడు బలపరిచే దేవుడు కానీ కుంగదీసే దేవుడు కాదు. దేవుడు చేసిన మేలును ఎప్పుడు మనం మర్చిపోకూడదు. మనకు అన్ని కలగజేసింది దేవాది దేవుడే. మన వల్ల కలిగినది ఏది కాదండి. మనం ఒక కన్ను తయారు చేయలేము, ఒక చెయ్యిని తయారు చేయలేము, కనీసము ఒక వేలును కూడా మనం తయారు చేయలేము. ఆమేన్. అందుకే దావీదు కూడా ఒకసారి సందర్భంలో, అయ్యా తల్లి గర్భంలో నేను ఉన్నప్పుడు నేను నాకు కలుగజేసిన నా భయాలను చూస్తే నాకు భయము కలిగింది. హల్లెలూయా. మరి నిజంగా చూస్తే హాస్పిటల్కు వెళ్తే స్కానింగ్ తీస్తారండి. అమ్మా స్కానింగ్ తీస్తే మరి బాబో అమ్మాయో చెబుతారు. అమ్మా వినబడుతుందా? వెంటనే ఆ అమ్మాయి అయితే చంపేయండి, అబ్బాయి అయితే బతకనివ్వండి అని ఇప్పుడు కూడా ఆ చట్టము అలా చేస్తున్నారు. అంటే చూడు, వారు డాక్టర్లు ఖచ్చితంగా చెప్పేస్తున్నారు, కడుపులో ఉన్న అమ్మాయి అంటున్నారు, అబ్బాయి అంటున్నారు. అంటే ఒక స్కానింగ్ ద్వారా అమ్మ
మరి తీయబడింది. హల్లెలూయా. మరి నిజంగా చూస్తే అలా చూసినప్పుడు దావీదు, నేను చిన్ననాటి ఉన్నప్పుడు నా అవయాలు, నా తల, నా కాళ్ళు, నా చేతులు ఇంత చూస్తే నాకు భయం పుట్టింది. నా తల్లి గర్భంలో నేను ఎలా ఉన్నాను అని అంతగా అతడు దావీదు దేవునికి ప్రార్థన చేశాడు. ప్రజలా చూడు, మనకు సామర్థ్యము కలుగజేయవాడు ఆయనే. మనం ఇలా మాట్లాడుతున్నాము, ఇలా కూర్చున్నాము, మనం పని చేసుకుంటున్నాం, వస్తున్నాము, పోతున్నాము, పడుకుంటున్నాము, లేస్తున్నాం అంటే అది మన వలన కలిగినది కాదు. దేని వల్ల కలిగింది? సామర్థ్యము కలుగజేయవాడు ఆయనే. ఆమేన్. హల్లెలూయా. నువ్వు వెళ్ళుము, నీకు నేను దేవుడుగా ఉంటాను, ఫరోకు దేవుడుగా ఉంటాను అనగానే ఆయన బలపరిచి మోషేను పంపించి అక్కడ ఫరోను ఓడించి, ప్రైజ్ ది లార్డ్, నా ప్రజలను పంపియండి, నా ప్రజలు ఇదిగో దేవుని ఆరాధించాలి అంటే నేను వెళ్ళనివ్వను అంటే ఆ మోషే కర్రను తీసి ఆ నీటిలో కొట్టగా అది నీళ్లు రక్తంగా మార్చబడింది. హల్లెలూయా. దేవునికి స్తోత్రం, మహిమ కలుగును గాక. నిజంగా చూస్తే మనము దేవుడు చేసిన మేలు మర్చిపోవాలా అమ్మా? జ్ఞాపకం చేసుకోవాలా? ఇప్పుడు అమ్మా ఇది స్వతంత్రం వస్తుంది 10వ తారీఖు ఆగస్టు. దీన్ని ఎందుకు జ్ఞాపకం ఉంచుతున్నారు చెప్పండి అమ్మా? ఇది మర్చిపోకూడదు. అంటే మన పిల్లలు కూడా దీన్ని అమ్మా ఆచరించాలి, దాన్ని తెలుసుకోవాలి. అర్థమవుతుందా? ఇవన్నీ ఎందుకు పెడుతున్నారు? కొన్ని ఆ దేశాల్లో కొన్ని ఆ వీరుల చరిత్రలు, ఆ వీరులు చేసిన కొన్ని త్యాగాలు, ఇవన్నీ ఎందుకు చేస్తున్నారంటే జ్ఞాపకం చేసుకొని మర్చిపోకూడదు. హల్లెలూయా. అంటే మనము కూడా దేవుని కార్యాలు మర్చిపోవడము చాలా మంచిది కాదండి. మరి ఒక టెన్నిస్ లో ఆడే వ్యక్తి ఉన్నాడు. ఆయన చాలా ప్రార్థనాపరుడు, మంచి విశ్వాసి, నీతి గలవాడు, న్యాయవంతుడు, యవనస్తుడు. అతడు టెన్నిస్ లో మరి గెలిచాడు, బంగారు పథకాన్ని అందుకున్నాడు. ప్రైజ్ ది లార్డ్. మాట్లాడుతుందా? బంగారు పథకాన్ని అందుకున్నాడు. 5 కోట్ల మందిలో ఆ ప్రజల్లో ఏది వేస్తే 50 లక్షల మందిలో 50 లక్షల మందిలో 5 లక్షల మందిలో 5 లక్షల మందిలో మరి 5,000 మందిలో 5,000 మందిలో 50 మందిలో 50 మందిలో 100 మందిలో 100 మందిలో వెళ్ళి నలుగురి మధ్యలో 2 మధ్యలో ఒకడే ఆయన గెలిచాడు. ఏమంటుందండి? చాలా మంచి భక్తుడైన 5 కోట్ల ప్రజల నుండి అందులో నుండి ఒక్కనే గెలిచాడైన. రిజలా అంటే పోటీలు గెలవంగా పక్కకు పెట్టేసి గ్రౌండ్ లో ఎవరైతే గెలుస్తారో వారినే ముందుకు పెడతారు. వీళ్ళన్నిటికీ అర్హుడై గెలిచాడు. రిజలా. మరి ఒక రోజు ఏం జరిగిందంటే ఆయన కనుక్కోకుండా గుండె ఆపరేషన్ జరిగింది. రైతులా ఏమమ్మా? గుండె ఆపరేషన్ జరిగింది. ఆ రోజులో మరి టెస్ట్ చేసేవారు కాదు, ఏ రక్తం ఉంటే ఆ రక్తం ఎక్కించేవారు. రైతులా అనుకోనీతిగా ఆ రక్తంలో ఎయిడ్స్ వ్యాధి కలిసిందండి. ఎయిడ్స్ వ్యాధి రక్తం వచ్చింది. అనుకోకుండా ఆ రక్తం ఇచ్చిన వ్యక్తికి ఎయిడ్స్ వ్యాధి వచ్చి ఆ రక్తం అతనికి ఎక్కి అతడు కూడా ఎయిడ్స్ వ్యాధితో బాధపడుతున్నాడు. అందరూ వచ్చి అంటున్నారు, ఏంటి నువ్వు ఇలా అవుతున్నావు? పెద్ద టెన్నిస్ ఆడే వ్యక్తివి, నువ్వు చాలా గొప్పవాడివి, నీకు ఈ మరణం రావడం ఏంటి, ఈ రోగం రావడం ఏంటి, ఈ బాధ రావడం ఏంటి? మాకు బాధ వస్తుంది, మాకు కలవరం పడుతున్నామంటే ఆయన అంటున్నాడు కదా, 5 కోట్ల మందిలో నా ప్రభు ఎన్నుకున్నాడు. అప్పుడు నేను సంతోషపడ్డాను కదా, అప్పుడు నేను ఆనందపడ్డాను కదా, ఆ బంగారు పథకం వచ్చినప్పుడు నేను నమ్మాను కదా, ఈ రోజు ఈ రోగం వచ్చిందని నేను బాధపడడం లేదు. ఈ సమస్య వచ్చిందని నేను దిగులు చెందడం లేదు. హల్లెలూయా.
ఎన్నిక లేని నన్ను ఆ ప్రజల్లో నన్ను ఎన్నుకొని అలా నన్ను అంతగా దీవించాడు. ఈ రోగాన్ని బట్టి, ఈ మరణాన్ని బట్టి నేను బాధపడలేదని నిజంగా అతడు ప్రభును స్తుతించాడు. దేవుడు చేసిన మేలు మర్చిపోలేదండి ఆ పరిస్థితిలో. మనమైతే ఏమంటాము, ఈ రోగం నాకే కావాలా, ఈ గాయం నాకే కావాలా, ఈ బాధ నాకే కావాలా, నా ఇంటికే సమస్యలు రావాలా, నాకే ఇవన్నీ దెబ్బ మీద దెబ్బ, ఎన్ని సమస్యలు, ఒక్క సమస్య పోగానే ఇంకో సమస్య, ఇంకో సమస్య పోగానే ఇంకో బాధ. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మరి నిజంగా మాకు కూడా ఎన్నో సమస్యలు వస్తున్నాయి. మా ఇంట్లో పాపకు జ్వరము, బాబుకు జ్వరము, ఆపరేషన్, మా అమ్మాయికి చిన్న శాండ్ పాపకు ఆయనకు గ్లూకోజ్లు రక్తకణాలు తక్కువ, అతను కూడా మంచాల 2 రోజులు పడుకున్నాడు. మళ్ళీ ఈ రోజు కూడా, నిన్నటి రోజు కూడా అమ్మ పరిస్థితి బాగాలేకుండా ఇప్పుడు హాస్పిటల్కి వెళ్ళి ఆమె ఇంటికి తీసుకొచ్చి లేట్ అయ్యి రావడం జరిగింది. ఇంకా ఆమె పండుకొని ఉంది, ఆమె పండుకొని మందులేసి వచ్చేవారు. హల్లెలూయా. నిజంగా మనము అన్ని ఉన్నప్పుడు, మనకు బట్టలు లేనప్పుడు, బట్టలు ఇచ్చినప్పుడు మనము దేవుణ్ణి స్తుతిస్తాం. కానీ ఆ బట్టలు లేని పరిస్థితిలో దేవుని ఎంతగా ఆరాధించాం. ఇల్లు లేని స్థలంలో ఇల్లు ఇచ్చినప్పుడు మనకు ప్రభుని అంటామా? ఇల్లు ఎందుకు ఇయ్యలేదు అంటామా? ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కానీ ఈ యవనస్తుడు అంతగా మరి ప్రభును స్తుతించాడండి. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొనెను, ఆయనకే స్తుతి మహిమ కలుగును గాక. హల్లెలూయా. నిజంగా మనము ఈ రోజున కొన్ని సమస్యలు వచ్చాయని దేవుని మందిరాన్ని విడిచిపెట్టకూడదు. ఒక రబ్బీ ఉన్నాడండి. ఒక రబ్బీ అనగా సేవకుడు, బోధకుడు. ఆ రోజుల్లో యేసు ప్రభువును కూడా రబ్బీ అనేవారు. ఆ సేవకుడు సేవకు వెళ్ళొచ్చి ఇంటికి వచ్చాడు. అర్థమవుతుందా? ఇంటికి వచ్చి తన భార్య అతనికి భోజనం పెడుతుంది. అంతకుముందు ఏం జరిగిందంటే, తన ఇంట్లో 2 కుమారులు చనిపోయారు. ఈ భర్తకు ఎంత మాత్రము తెలియకుండా ఆ మంచం మీద ఆ ఇద్దరిని పడబెట్టి ఆ దుప్పటి కప్పేసి, పిల్లలేది అంటే, పిల్లలు పండుకున్నారయ్యా అని ఆ భార్య అతన్ని భుజగిస్తుంది. మాట్లాడుతుందా? అన్నం తింటున్నాడు, భార్య ఇస్తూ తింటున్నాడు. ఏమండి, ఒక ప్రశ్న అండి, నాకు అర్థమవడం లేదు. ఏంటమ్మా, చెప్పమ్మా, నీ ప్రశ్న ఏంటి, నీ బాధ ఏంటి, నీ సమస్య ఏంటి? నాకు ఒక బాధ, నాకు అర్థం కావడం లేదయ్యా. నేను పక్కింటి వారి దగ్గర నేను ఆమె బంగారాన్ని తీసుకున్నాను. ఆ బంగారము నా దగ్గర ఉంది. ఆ బంగారము ఆమెకు ఇవ్వాలంటే నాకు మనసు ఒప్పడం లేదు అని తన భర్తకు చెప్తుంది. నువ్వు సేవకుడి కదా, నువ్వు చెప్తావు కదా, ఇది ఇవ్వాలా వద్దా? మనది కాదన్నప్పుడు, ఆ సొమ్ము మన కాదన్నప్పుడు మనం ఇచ్చేయాలి కదమ్మా. లేదయ్యా, నాకు ఇవ్వడం లేదు. లేదమ్మా, ఆ సొమ్ము మనది కానప్పుడు తప్పక దాన్ని ఇచ్చేయాలని ఆ దైవ సేవకుడు చెప్పాడు. నాకు ఇవ్వడము లేదయ్యా, 10 సంవత్సరాల నుంచి నా దగ్గర ఉంది. 10 సంవత్సరాల నుంచి నా దగ్గర అల్లారుముద్దుగా అది నేను చూసుకున్నాను. ఆ బంగారం ఇవ్వాలంటే నాకు ఇవ్వడము అవడం లేదయ్యా, నా మనసు లేదంటే. కాదమ్మా, అది మనది కాదన్నప్పుడు ఇచ్చేయాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. వెంటనే అయ్యా రాండి అయ్యా అని గదిలోకి తీసుకెళ్ళి ఆ పట్టుకున్న ఆ చిన్నాలు, వీరేనయ్యా నా బంగారము, వీరేనయ్యా అని చూడగానే వెంటనే తన భర్త కూడా తన భార్యను నిజంగా ఎంతగా హత్తుకొని ఇద్దరు కన్నీరు కాచి బాధపడి, యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొనెను, ఆయనకే స్తుతి మహిమ కలుగును గాక. ఆమేన్. ఇది నిజంగా చూస్తే మనము దేవునికి ఆయన ఇష్టం వచ్చినప్పుడు తీసుకుంటాడు. ఆయన ఇష్టం వచ్చినప్పుడు రమ్మంటాడు. వద్దనడానికి ఆపడానికి మన వల్ల కాదండి. అవుతుందండి. హల్లెలూయా. 2 కుమారులు చనిపోయినా కూడా వారు ప్రభును స్తుతించారండి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నిజంగా చూస్తే కూడా మరి కొంతమంది ఏమంటారంటే, మాకు అన్ని బాధలు వచ్చాయి, ఆ సమస్యలు వచ్చాయి, మందిరానికి మేము మానేస్తాము, మందిరము విడిచిపెడతాము, మందిరం అంటే మాకు బాగలేదు అన్నట్టుగా దేవుని మీద అలిగేవారు, సలిగేవారు, గుణిగేవారు చాలా మంది ఉన్నారు.
ఈ సేవకుడు సేవకురాలు ఏం చేశారండి? దేవుని స్తుతించారు. ఇద్దరు కుమారులు చనిపోయినా ఆ బంగారం అనేది కాదు, అది దేవుని బంగారం. అది దేవుని సొత్తు. దేవుడు 10 సంవత్సరాలు మన దగ్గర ఇచ్చాడు, మళ్ళీ దేవుడు తీసుకున్నాడు. దాన్ని మనం కాదని చెప్పలేము, అవునని చెప్పలేము, కానీ అది దేవుడు తీసుకున్నాడు కాబట్టి మళ్ళీ మనకు రాదు అని ఆ ప్రభును స్తుతించారు. అలాంటి కష్టకాల సమయంలో మనం ప్రభును స్తుతించగలమా? దేవుడు పెట్టారా? అలాంటి బాధలు, అలాంటి నింద, అలాంటి బాధ వస్తే నువ్వు ఏం చేస్తావు? నువ్వు ఏం చేస్తావు? ప్రభును విడిచిపెట్టేవారుగా ఉన్నారు, ప్రభును వెంబడించేవారుగా లేరు, ప్రభు మీద సనిగేవారు ఉన్నారు, గునిగేవారు ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుని బిడ్డలకు కష్టాలు వస్తాయి, నష్టాలు వస్తాయి, కానీ దేవుడు తోడుగా ఉంటాడు. మన సామర్థ్యము కలగజేయవాడు మన దేవుడు అండి. ప్రైజ్ ది లార్డ్. షడ్రక్, మెషక్, అబేద్నెగోను అగ్నిలో వేసినప్పుడు వారు భయపడలే, వారు నిజంగా కుంగిపోలే. వారు ఎవరికి భయపడక మా దేవుడు సమర్థుడు, ఈ అగ్నిలో కాలిపోయినా ఇదిగో మేము నశించిపోయినా మా దేవుడు కాపాడగల దేవుడు మనకున్నాడని వారు రాజీపడలేదండి, లోకంతో రాజీపడలేదు. అందరూ ఇదిగో వెళ్ళిపోయారు, అందరూ ఇదిగో లోకంలో కలిసిపోయారు. ఆ విగ్రహాన్ని మొక్కారు, కానీ వీరు విగ్రహానికి సాగిలపడలేదు, మొక్కలేదు, ప్రభును స్తుతించారు. ఆమేన్, హల్లెలూయా. మరి దేవుని నమ్ముకున్న బిడ్డలకు కష్టాలు రావడము చాలా మంచిదండి. కష్టాల ద్వారా, శ్రమల ద్వారా మనకు దేవుడు ఏం చూపిస్తాడండి? మనకు ఆత్మీయత నేర్పిస్తాడు. ఆమేన్. మనకు నిజంగా కష్టాలు రావడము చాలా మంచిది. ఆ కష్టాల్లో నీకు ఆనందం ఇస్తాడు. దేవుని బిడ్డలకు నిజంగా నమ్ముకుంటే ఇది జరగలేదు, అది జరగలేదు, ఈ కార్యం జరగలేదు, ఆ కార్యం జరగలేదని కొంతమంది నామకార్థంగా క్రైస్తవులు ఉంటారండి. వారు ఎలా ఉన్నారంటే నిప్పుల్లో కాల్చబడిన క్రైస్తవులు. అంటే బంగారము లాంటి దాన్ని కాలిస్తేనే నిజమైన బంగారము బయటకు వస్తుంది. డూప్లికేట్ కాల్స్తే అది బంగారము తేలిపోతుంది. నిజమైన బంగారమా, డూప్లికేట్ బంగారమా? నిజమైన బంగారం అయితే ఇది గ్యారంటీ బంగారం. ప్రైజ్ లార్డ్. అంటే మన విశ్వాసం మాట అగ్నిలో వేసినట్టుగా సువర్ణ వలె ఉండాలట. ప్రైజ్ లార్డ్. కాల్చబడినట్టుగా ఉండాలట. మన విశ్వాసము త్రుటిల్లకూడదట. ఆమేన్. ఇదిగో అన్ని తట్టుకునే వారే దేవునికి ఇష్టలుగా ఉంటారు. లోకంలో ఎన్నో కష్టాలు అన్ని వస్తూ ఉంటాయి. నేను పేపర్ చూసారండి, వాళ్ళు యాత్రకు పోయేస్తుంటే ఒకేసారి 10 మంది కుటుంబం చనిపోయారట. మర్చిపోయారమ్మా, వారు యాత్రకు పోయేస్తున్నారు. 10 మంది అమ్మ, 10 మంది కుటుంబం, ఒక్కరు మిగలలేదు. అర్థమవుతుందా? అంటే మరి వాళ్ళు కూడా దేవుడిని నమ్ముతున్నారు. వాళ్ళ సాంప్రదాయ ప్రకారం దేవుని యాత్రకి వెళ్ళారు. వస్తుంటే మార్గ మధ్యలో 10 మంది కాల్లో చనిపోయారు. దీనికి ఏంటిదమ్మా పరిస్థితి? మనకు చిన్న గాయం అయితే ఓర్చుకోం అమ్మా, చిన్న బాధ అయితే ఓర్చుకోం. నేను దేవుని అమ్మ, నాకు నిజంగా దేవుడు నాకు ఏం చేశాడు అని చాలా మంది వెనుక తిరిగిపోయేవారు ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. చిన్న కష్టం వస్తే, నష్టం వస్తే తట్టుకొని విశ్వాసులు ఉన్నారండి. హల్లెలూయా. మరి చూడండి దేవుని బిడ్డలారా, ఒకసారి మోషే కూడా ఒక తప్పు చేశాడు, ఒక మాట మరి మాట్లాడాడు. ఏమని మాట్లాడాడంటే, నీ వెళ్ళి బండతో మాట్లాడము అని అనగా మోషే వెళ్ళి ఆ బండతో మాట్లాడే బదులు బండను కొట్టాడు. అమ్మా వినబడుతుందా? ఏం చెప్పాడు? ప్రజలేమో మోషను ఇబ్బంది పెడుతున్నారు, ప్రజలు మోషను చాలా హింసిస్తున్నారు. అంతా ఆ బాధ తట్టుకోలేక, ఆ ఓపిక తట్టుకోలేక దేవునికి ఆయన ప్రార్థన చేశాడు. ప్రార్థన చేయగానే నువ్వు వెళ్ళి ఆ బండతో మాట్లాడము, ఆ బండతో మాట్లాడితే ఆ బండ నుండి నీళ్ళు వస్తాయని దేవుడు మాట్లాడాడు. అంత కోపంలో, అంత టెన్షన్ లో, ఆ మాట పక్కకు పెట్టి వెంటనే ఆ కర్ర తీసి ఆ బండను కొట్టాడు. బండను కొట్టగానే నీళ్ళు వచ్చాయి. మాట్లాడినా నీళ్ళు వస్తాయి, కొట్టినా నీళ్ళు వస్తాయి. కానీ దేవుని మాట ఆ వినక ఆ కోపంలో, టెన్షన్ లో వెళ్ళి
నిజంగా అప్పుడప్పుడు మన కుటుంబంలో కూడా మాట ద్వారా కొన్ని ఆలోచన ద్వారా కొన్ని సందర్భం బట్టి అప్పుడప్పుడు మనం అవిశ్వాసాలుగా మాట్లాడుతుంటాం. మనము లోకం తీరుగా మాట్లాడుతుంటాం, లోకంలో కలిసిపోయినట్టుగా మాట్లాడుతుంటాం. ఇది మనకు తగదు. ఇలాంటి కార్యము మనకు ఉండకూడదు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. మరి దేవునికి స్తోత్రం. వెంటనే నీళ్లు తాగాను. ఆ ప్రజలంతా మరి సంతోషంగా ఉన్నారు. కానీ రాత్రి వేళ, సాయంకాలం వేళ దేవుని సన్నిధి, దేవుని ఆత్మ, ఆయన స్వరము ఆ మోషే గుడారం దగ్గర వచ్చి మోషేతో మాట్లాడుతుంది. ప్రైజ్ ది లార్డ్. గట్టిగా చప్పట్లు కొడదామండి. ఆ మాట ఏంటిదంటే, దేవుడు పెట్టారా, మోషేను బలపరచడానికో కాదు, మోషేను దీవించడానికో కాదు, మోషేను ఇదిగో మరి వేరో స్నేహితంగా మాట్లాడే మాట కాదే. ఆ మాట ఏమనగా మోషే గుండెలు బద్దలు చేసిందండి. అంతకుముందు ప్రతి మాట దేవుడు మోషేతో సమాధానంగా మాట్లాడేవాడు. స్నేహితుడిగా మాట్లాడేవాడు. మోషే మీద ఎవరైనా సనిగినా గునిగినా, ఎవరైనా ఆయన మీద నింద వేసినా ఊపుకునే వ్యక్తి కాదు. ఆమేన్, హల్లెలూయా. వెంటనే మోషేతో మాట్లాడుతున్నాడు కదా, నేను నీతో మాట్లాడుతున్నది ఏమనగా, నీవు కానాను దేశంలో ప్రవేశించవు. ప్రైజ్ ది లార్డ్. నువ్వు కానాను దేశంలో అడుగు పెట్టనీయను. సేవకుడండి, 67 లక్షల మందిని 40 లక్షల మంది నడిపించిన నాయకుడు. ఆ నాయకుడితో మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడు? కానాను దేశంలో నిన్ను అడుగు పెట్టనీయను. ప్రైజ్ ది లార్డ్. ఆయన గుండె బద్దలైపోయింది, ఆయన గుండె వేదన అయిపోయింది. ఏంటి ప్రభా అని ఒక మాట కూడా చెప్పలేదండి. ప్రైజ్ ది లార్డ్. వినబడుతుందా? కానీ కానాను దేశానికి నేను నిన్ను చూపెడతాను, కానీ ఆ కానాను దేశంలో నేను అడుగు పెట్టనీయను. ఎప్పుడైనా విన్నారా ఈ మాట? విన్నారమ్మా? విన్నారమ్మా? వాక్యంలో లేమ్మా. మోషే కానాను దేశానికి వెళ్ళాడా? కానాను దేశానికి వెళ్ళాడా మోషే? వెళ్ళలే. అందరూ వెళ్ళారు. కానాను దేశానికి మోషేకు పర్మిషన్ ఇవ్వలేదు దేవుడు. అసలు మోషే చనిపోయాడు. అసలు మోషే ఒక పర్వతం తీసుకెళ్ళాడు. ఒక పర్వతం తీసుకొని ఆ ప్రదేశము, ఆ కానాను దేశము ఇలా ఉంటుందని చూపెట్టాడు. కానీ ఆ కానాను దేశంలో అడుగు పెట్టనీయలేదండి. ఆయన అనొచ్చుగా, ఏంటి నేను ఒక నాయకుడిని, నేను ఎందుకు వెళ్ళకూడదు? నాకు అర్హత లేదా? నాకు అలాంటి యోగ్యత లేదా? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అలాంటి నాయకునికే, అలాంటి దైవ సేవకునికే నిజంగా ఎన్నో కష్టాలు, నష్టాలు, ఇబ్బందులు వస్తే దేవుని మీద ఎప్పుడు ఆయన సన్నగలేదండి. నీ చిత్తము ప్రభువా, నీ చిత్తము ప్రభువా అని ఆ మరణానికి ఉపజెప్పుకున్నాడు. కానీ మరణము నాకు ఎందుకు ఇవ్వు అని కొట్లాడు. కానీ దేవుని మాటలకు ప్రతి విషయంలో లోబడ్డాడు. ఆయన మోషే కానాను దేశంలో అడుగు పెట్టలేదు. దేవుని బిడ్డలారా, ఆయన పర్వతం మీద చూసి సంతోషించాడు. కానీ కానాను దేశంలో అతనికి కాలు పెట్టనీయక అక్కడనే ఆ నెబోతు పర్వతం మీద మోషే చనిపోయినప్పుడు ఆ మోషేను మోసుకొచ్చి 40 దినములు ఇశ్రాయేలు ప్రజలు అంగలార్చారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మన దేవుడు నిజంగా మరి అన్ని విషయంలో ఆదరణ ఇచ్చగల దేవుడు మనకున్నాడు. మలాకి గ్రంథము 10వ అధ్యాయము, మలాకి 4:2 అధ్యాయం చదువుదామండి. 4:2 మలాకి. నా నామమందు భయభక్తులు గలవారు మీకు నీతి సూర్యుడు ఉదయించును, ఆయన రెక్కలు ఆరోగ్యము కలుగజేయును. కనుక మీరు బయలుదేరి కొవ్విన దూడలు గంతులు వేయునట్లు గంతులు వేయుదురు. హల్లెలూయా. ఈ వాక్యం విన్న మరొకసారి చూద్దాను. నా నామమందు భయభక్తులు గలవారు మీకు నీతి సూర్యుడు ఉదయించును, ఆయన రెక్కలు ఆరోగ్యము కలుగజేయును. గనుక మీరు బయలుదేరి కొవ్విన
దూడలు గంతులు వేయినట్లు గంతులు వేయుదురు. ఆమేన్. హల్లెలూయా. దేవునికి మహిమ స్తుతి కలుగును గాక. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. గట్టిగా చెప్పండి కొడతామండి. మా చెప్పనట్టు వెళ్ళినమ్మా. హల్లెలూయా. నిజంగా ఈ నీతి సూర్యుడు మన కొరకు ఉదయించాడు. ఎవరండి నీతి సూర్యుడు? అంటే మన ప్రభువైన యేసుక్రీస్తు. వినబడుతుందా? నీతి సూర్యుడు అంటే మన ప్రభువైన యేసుక్రీస్తు. నిన్ను బలపరచడానికి, నీ దుఃఖాన్ని మరి తీర్చడానికి, బాధల్లో నెమ్మదిలో నిన్ను ఆదరించడానికి మన కొరకు ఉదయించాడు. ఈ వచ్చే సూర్యుడు ఉదయించగా మాంటాడని దేవుని వాక్యం చెప్తుంది. కానీ మనకు అంతకంటే 1000 కోట్ల ప్రకాశవంతమైన నీతి సూర్యుడు అనుదినము మన కుటుంబంలో ఆయన ఉదయిస్తున్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఆ సూర్యుడు మన ఇంటికి వస్తే మనకు వెలుగు వస్తుంది, చీకటి పోతుంది, మన బాధలు ఇదిగో వెళ్ళిపోతాయి, సమస్యలు వెళ్ళిపోతాయి, ఇదిగో తెగులు వెళ్ళిపోతాయి. ప్రైజ్ ది లార్డ్. అంటే ఆయన రెక్కలట మనకు ఆరోగ్యము కలగజేస్తాయట. వినబడుతుందా? ఆయన రెక్కలు, ఆయన మాటలు మనల్ని బలపరుస్తాయట. ఆయన మాటల్లో ఎంతో శక్తి ఉందట. దుఃఖంలో ఉన్నావా, బాధల్లో ఉన్నావా, ఇదిగో కన్నీరు కాస్తున్నావా, అన్ని పోగొట్టుకున్నావా, అన్ని సమస్యలో ఇరిగిపోయావా, దేవునితో మాట్లాడుతున్నాడు. ఇదిగో నేను నీ కుటుంబంలో ఉదయించబోతున్నాను, ఇదిగో నీ కుటుంబాన్ని కట్టబోతున్నాను. ఆయన కనికరము గల దేవుడు, నీ మీద కనికరాన్ని చూపెడుతున్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఇదిగో ఆయన కొండ దిగుతుండగా ప్రజలు చూశాడట. ఆ ప్రజలు ఎలా ఉన్నారంటే ఇదిగో కాపం లేని గొర్రెల వలె ఉన్నారట. వారి మీద కనికర పడ్డాడట. ప్రైజ్ ది లార్డ్. గట్టిగా చెప్పలు కొడదామండి. ఇదిగో ఆ కనికర పడలో దేవుడు చాలా గొప్పవాడండి. ఆయన కొండ దిగానే అందరి బాధలు చూశాడు, సమస్యలు చూశాడు, వేదన చూశాడు, కలవరం చూశాడు. దయ్యము పట్టిన వారు, ఇదిగో చంద్ర రోగాలతో గాయాలతో వచ్చిన వారి మీద కనికర పడ్డాడట. ప్రైజ్ ది లార్డ్. గొర్రెల కాపరి ఎంత ఓపిక ఉంటాడండి. అర్థమవుతుందా? గొర్రెల కాపర్లు ఎంత ఓపిక ఉంటారండి తెలుసా అండి? గొర్రెల కాపర్లు అన్ని వేల వందల గొర్రెలను ఎంతో చక్కగా వాటిని తీసుకొని వెళ్తుంటారు. రోడ్లో మనము వారు ఏమన్నా కూడా వారు పట్టించుకోరు. అంటే చూడు, అలా అంత ఓపిక ఉంటుంది కాపరి. మరి ఇక్కడ కూడా కాపరి లేని గొర్రెల వలె, అంటే దేవుడు మనిషిని గొర్రెగా పోల్చాడు. వినపడుతుందా? మనిషిని గొర్రెగా పోల్చాడు. అందుకే పాలించి వాటిని ఆయన మెల్లగా తోలుకొని వస్తాడట. ఆమేన్. అంటే అది గాయపడినప్పుడు తన భుజాల మీద వేసుకొని వస్తాడట కాపరి. అలాగే కనికర పడ్డాడట ప్రభు ఎవరి మీద? ఆ కొండ మీద దిగానే ప్రజలంతా ఎలా ఉన్నారంటే చాలా శ్రమల్లోనూ, ఇబ్బందుల్లోనూ, వ్యాధుల్లోనూ, కష్టంలోనూ ఏవో అన్ని పోగొట్టుకొని ఆ సమస్యలో ఉన్నప్పుడు వారి మీద కనికర పడ్డాడట. మన దేవుడు కనికర పడగల దేవుడండి. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. అంటే చూడు, నువ్వు ఎవరి దగ్గరికి వచ్చావంటే మరి మహా దేవుని దగ్గరికి వచ్చావు. సర్వశక్తిని నీడను ఆశ్రయించువారు అమ్మా ఎక్కడికి వస్తున్నారు? సర్వశక్తి నీడను ఆశ్రయించువారు దేవుని రెక్కల నీడకు ఆశ్రయంగా వస్తున్నారు. ఆ రెక్కలు ఏం చేస్తాయి? ఆరోగ్యము కలగజేస్తాయి. ఆ రెక్కలు ఏం చేస్తాయి? నిన్ను బాగు చేస్తాయి. ఆ రెక్కలట నిన్ను ఓదార్స్తాయి. హల్లెలూయా. మన ప్రభు ఓదార్చగల దేవుడు, సామర్థ్యం కలగజేయగల దేవుడు అండి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.
నువ్వు ఏ విషయంలో సామర్థ్యం కోల్పోయావో, ఏ విషయంలో నువ్వు ఎన్నిక లేకపోతున్నావో, ఏ విషయంలో ఇదిగో నువ్వు ఓటమి కలుగుతుందో, భయం కలుగుతుందో, వేదన కలుగుతుందో, ఇబ్బంది కలుగుతుందో, దేవుడు అంటున్నాడు కదా, నేను నీకు సామర్థ్యము కలగజేయువాడను నేనే. ప్రైజ్ ది లార్డ్. ఇదిగో మీ పితరులకు నేను మన్నాను పెట్టి పోషించాను, ఇదిగో వారిని నేను ఇదిగో కాపాడాను, వారిని నేను జయించాను, 7 జాతుల రాజులను జయించాను, ఇదిగో వారు అడ్డు లేకుండా ఇదిగో ఆ కానాను దేశానికి నేను వారిని నడిపించాను. ప్రైజ్ ది లార్డ్. ఆ యెరికో ప్రాంతాన్ని జయించాను, రాక్షస లాంటి ఇదిగో ఆ వీరులను నేను జయించి ఉన్నాను. మీరు భయపడకండి, మీరు దిగులు పడకండి అని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఆ దేవుడే ఇప్పుడు కూడా మాట్లాడుతున్నాడు. నీ సమస్యను బట్టి మాట్లాడుతున్నాడు, నీ వ్యాధిని బట్టి మాట్లాడుతున్నాడు, నీ అప్పును బట్టి మాట్లాడుతున్నాడు, నీకున్న ఆ పోరాటాలను బట్టి, నీకున్న ఆ కుటుంబ భారాన్ని బట్టి, నీకున్న ఆ సమస్యను బట్టి ఇదిగో నేను సామర్థ్యము కలుగజేయువాడను నేనే. గట్టిగా చెప్పలు కొట్టామండి. హల్లెలూయా. ఆయన ఎడారిలో త్రోవను కలుగజేసిన వాడు ఆయనే. ఆమేన్. ఇదిగో ఆయన ఆకాశం నుండి అగ్నిని కురిపించిన వాడు ఆయనే. దుఃఖంలో ఉన్న వారిని ఆయన ఓదార్చడకు చాలా గొప్ప దేవుడండి. ఆమేన్. ఇదిగో ఏడుస్తున్న వారిని ఆయన ఆదరించే దేవుడు మన దేవుడు. మన దేవుడు మనకు ఆదరణకర్త అయి ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. బలపరిచే దేవుడు మనకున్నాడు, సహాయం చేసే దేవుడు మనకున్నాడు. కానీ మనము దేవుడు చేసిన మేలు, దేవుడు చేసిన కార్యము ఎప్పటికప్పుడు మనము తలపోసుకు ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. తలపోసుకు ఉండాలి, మర్చిపోకూడదు. రోజు కనీసం యేసయ్యాని మన నోట్ల ఆనాలి. ప్రతి విషయంలో దేవా యేసయ్యాని ప్రతి విషయంలో పని చేస్తున్నప్పుడు, నడుస్తున్నప్పుడు, పట్టుకుంటున్నప్పుడు ప్రతి విషయంలో నేను ఎలా ఉన్నాను, నేను ఎలా మాట్లాడుతున్నాను ప్రభా, నా ఆలోచన అయ్యా సరిచేయి ప్రభా, నాకు సహాయం చేయి ప్రభా అని ఆ నీతిస్తుడిని నువ్వు అడగాలి. ఆమేన్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం, మహిమ కలుగును గాక. మన దేవుడు ఆదరించే దేవుడు మనకున్నాడు. నాయన్ అనే ఊరు గ్రామంలో ఒక పేద విధవరాలు, ఎవరు లేరు. ఆమెను ఆదరించడానికి భర్త ముందే వెళ్ళిపోయాడు. కనీసము ఈ కొడుకు ద్వారానైనా నాకు పోషణ దొరుకుతుందా అని ఆమె ఆ కొడుకు మీద ఆశలు పెట్టుకుంది. వినపడుతుందా? నాయన్ అనే గ్రామంలో ఒక పేద విధవరాలు, ఆమె భర్త చనిపోయాడు. ఆ కుమారుడు చూసి బతికి ఉంటుంది, నా కుమారుడు పోషణకర్త, నాకు సాయం చేస్తాడని ఆ కుమారుని మీద ఇదిగో మరి ఆశ పట్టింది. ఆ కుమారుని మీద ఆమె మరి అన్ని భారమంతా వేసింది. ఒకనాడు ఆ కుమారుడు చనిపోయాడు. ఆ కుమారుడు చనిపోగానే ఆమెకున్న మరి సమస్య చాలా బాధగా ఉంది, వేదనగా ఉంది, సమస్యగా ఉంది. హల్లెలూయా. దేవునికి స్తోత్రం, మహిమ కలుగును గాక. మరి ఈ భూమి మీద ఎవరైనా ఒక 150 సంవత్సరాలు బ్రతకగలరా? చెప్పండి. గుండెల మీద చేసుకొని నేను బ్రతకగలనని. అమ్మా, బైబిల్ గ్రంథం ఏం చెప్తుందంటే అధిక బలం ఉన్న 80 అట. 80. అధిక బలం ఉన్నా, మంచిగా తిన్నా, మంచిగా ఉన్నా, మంచిగా అన్ని రకాలుగా రోజు తిన్నా కూడా ఆ బలమట అమ్మా ఆయస్కరమట. హల్లెలూయా. నిజంగా మనము బ్రతకాలంటే మనం ఎన్ని నెలలు బ్రతుకుతున్నామా అనే ముఖ్యము కాదు, కానీ మన బ్రతికినంత కాలము ఎలా బ్రతుకుతున్నాము. యోహాను 6 నెలలే బతికాడు. బాప్తిసం ఇచ్చి యోహాను ఆయన చేసిన మంచి కార్యము, మంచి గొప్ప క్రియలు దేవుని దృష్టిలో బహుగా గొప్పవిగా ఉన్నవి. ప్రైజ్ ది లార్డ్. అతను కొన్ని దినములే బతికాడు, కానీ కొన్ని దినములే సేవ చేశాడు, కొన్ని దినములే విశ్వాసంగా ఉన్నాడు. కాబట్టి అతని ఇదిగో
దేవుడు అంటున్నాడు, వాస్తవించి యోహాను అలాంటి వ్యక్తి ఇంతవరకు నేను చూడలేదు, అలాంటి కన్న తల్లి చాలా గొప్పదని తన తల్లిని పొగిడాడండి. ప్రజలా గట్టిగా చెప్పలు కొడదామండి. హల్లెలూయా, హల్లెలూయా. క్రైస్తవులు నిజంగా బతకడము ముఖ్యం కాదు, కానీ మనం ఎలా బ్రతుకుతున్నామని ముఖ్యమండి. మనం ఎలా జీవిస్తున్నాం, రోజు రోజు మన ప్రవర్తన ఎలా ఉంది, మన మాటలు ఎలా ఉంది, మన ఆలోచన ఎలా ఉంది, మన చూపు ఎలా ఉంది. దేవునికి ఏమైనా బాధ పెడుతున్నానా, దేవునికి ఏమైనా నేను మళ్ళీ సిల్లవేస్తున్నా, నా మాట వలన, నా చూపు వలన, ఆలోచన వలన, నడక వలన నేను ఇతనికి ఎవరైనా అన్యాయం చేస్తున్నానని మనము రోజు సరి చేసుకోవాలట. ప్రభు దగ్గర సరి చేసుకునే సమయం మనకు ఇచ్చాడు ప్రభు. సరి చేసుకునే మనకు అలాంటి కృపనిచ్చాడు ప్రభు దగ్గర. మనము ఎప్పటికప్పుడు మన హృదయాలను శుద్ధి చేసుకోవాలి, మన హృదయాలను కడుక్కోవాలి. నా హృదయంలో ఏమైనా పాపం వెళ్తుందా ప్రభా, నాలో ఏమైనా నీకు తెలియని రహస్య పాపాలు ఉన్నాయా? నా ముఖకాంతిలో నీకు అయా మా రహస్య పాపాలు కనబడతాయని మరి మోసే చేసినట్టుగా ప్రార్థన మనము కూడా చేయాలి. ప్రతిరోజు మోకరించాలి. హల్లెలూయా. దేవునికి స్తుతి మహిమ కలుగును గాక. అలా చేస్తున్నప్పుడు మనకున్న వాటినన్నిటినీ ప్రభు తొలగిస్తాడు, వాటినన్నిటినీ మళ్ళీ కడిగి వేస్తాడు. ఒప్పుకునే భాగ్యం మనకి ఇచ్చాడు. మనము భ్రష్టులుగా కాకూడదు, మనలో భ్రష్టత్వం వేయకూడదు. కానీ దేవుడు ఏశావుకు ఇవ్వలే అలాంటి మారు మనసు, అలాంటి క్షమాపణ ఏశావుకి ఇవ్వలేదు. ఏశావు ఏం చేశాడు? ఒక్క పూట కొరకు తన జ్యేష్ఠత్వాన్ని అమ్ముకున్నాడు, తన భక్తిని అమ్మివేశాడు, తన విశ్వాసాన్ని అమ్మివేశాడు. ఒక్క పూట కూర కొరకు, ఒక్క పూట భోజనం కొరకు. ఆ భోజనం పెట్టి యాకోబు దీవించబడ్డాడు. ఆ భోజనం తిని శాపగ్రస్తుడుగా ఏశావు ఉన్నాడు. అర్థమవుతుందా? ఏశావు యాకోబు అన్నదమ్ములు కదా. ఏశావు యాకోబు అన్నదమ్ములైతే యాకోబు ఏమో గుడారం దగ్గర వంట వండేవాడు, వంట చేసేవాడు. ఏశావు ఏమో వేటకు వెళ్ళేవాడు అడవికి. ఈ వేటకు వెళ్ళి రాగానే మరి యాకోబు మంచి వంట వండుతున్నాడు, మంచి వాసన వస్తుంది. ఈ ఆకలి బట్టి నాకు కొద్దిగా నువ్వు వండే దాంట్లో నాకు ఆహారం పెట్టవా, భోజనం పెట్టవా అంటే నేను పెట్టను, నాకు చాలా ఆకలి అవుతుంది, నాకు పెట్టండి. ఆ తమ్ముడు గారు అంటే నేను పెట్టనని యాకోబు పెట్టండి అని ఏశావు ఒక మాట ఏంటిదంటే, చెప్పు ఏదైనా ఇస్తాను, మరి నాకు జ్యేష్ఠత్వం కావాలి. ఓ అదేనా అంటే వరుసకు మాత్రము నేను పెద్దవాడిని కావాలి, నువ్వు నాకంటే చిన్నవాడిని కావాలి. అలాంటి హక్కు, అలాంటి వాగ్దానం నాకు ఇస్తేనే నీకు భోజనం పెట్టగానే అతను ఏం చేశాడంటే తన జ్యేష్ఠత్వాన్ని అమ్ముకున్నాడండి ఒక్క పూట కొరకు. ఆమేన్, హల్లెలూయా. కానీ దేవుడు పెట్టారా అది అమ్ముకోకూడదు. అన్న స్థానం అన్నకే ఉండాలి, తమ్ముడి స్థానము తమ్ముడికే ఉండాలి. ఇప్పుడు నా తమ్ముడు ఉన్నాడు అనుకోండి, నా తమ్ముడు నాకంటే అన్న అంటే నేను ఒప్పుకుంటారా? ఇవ్వండి అమ్మ, వినబడుతుందా? తమ్ముడు స్థానమే, అన్నది అమ్మ అన్న స్థానమే. హల్లెలూయా. ప్రేమ దైవ సంగమా, దేవుని పిల్లరా, అలాంటి ఆ హక్కును, అలాంటి జ్యేష్ఠత్వాన్ని నమ్ముకొని అతడు భ్రష్టుగా మార్చబడ్డాడు. కానీ దేవుడి దగ్గర మళ్ళీ భోజనానికి సమయం లేదట. అంటే దేవుడు అతన్ని తృణీకరించాడు, అతని ముఖం చూలే, అతను మారు మనసు పొందాలని కన్నీటితో ప్రార్థన చేసినా కూడా అతనికి అలాంటి మరి క్షమాపణ దొరకలే. అందుకే మీరు కొంతమంది అలాంటి పశుత్వంలో పడకూడదు. ఏశావు లాంటి మనస్సు మీకు ఉండకూడదు, ఏశావు లాంటి అలాంటి ఆలోచన ఉండకూడదు. ఎవరైనా ఏశావు లాంటి పశుత్వంగా ఉంటుందా అని పౌలు విశ్వాసంతో మాట్లాడుతున్నాడు, సంఘంలో మాట్లాడుతున్నాడు. అలాంటి మనసు మనకు ఉండకూడదు. హల్లెలూయా.
మనము క్షమించే హృదయం మనకు ఉండాలి. ఎందుకంటే ప్రభు దగ్గర మనం ప్రతి విషయంలో మనం అడగాలి, ప్రభువా నేను నీకు దూరంగా ఉంటున్నానా, దగ్గరగా ఉంటున్నానా, నేను పాపంలో ఉంటున్నానా, నేను శాపంలో ఉంటున్నానా, నీకు ఏమైనా బాధ పెడుతున్నానా అని ప్రతిరోజు మన ఇంట్లో నువ్వు ఎక్కడైతే గదిలో ప్రార్థన చేస్తావో, ఎక్కడైతే నువ్వు అడుగుతావో అక్కడ ప్రతి దానిని ఒప్పుకోవాలి. పాపమును ఒప్పుకున్నవాడు దాచిపెట్టినట, దాన్ని ఒప్పుకొని ఇదిగో చెప్పువాడు వర్ధిల్లబడ్డట. మనం ఏ స్థితిలో ఉన్నాము? ఒప్పుకునే స్థితిలో ఉన్నామా, కప్పుకున్న స్థితిలో ఉన్నామా? కప్పుకుంటే అది చాలా ప్రమాదకరమైనది, అది చాలా నాశనకరమైనది. ఒప్పుకున్న వారికి దేవుడు మెండైన దీవెనలు ఇస్తాడట, శాపాన్ని తొలగిస్తాడట, పాపాన్ని తుడిచి వేస్తాడట. యేసు రక్తము ప్రతి పాపాన్ని కడిగి, ప్రతి మాటను కడిగి, మనను కడిగి అది పరిశుద్ధంగా చేస్తుందట. ఏ రక్తానికైనా పాపము కడగబడదు, కానీ యేసు రక్తంలో కడగబడిన పాపమే లేదట. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవునికి స్తుతి మహిమ కలుగును గాక. మరి చూడండి దేవుని బిడ్డలారా, మరి అక్కడ నాయిన్ అనే ఊరు గ్రామంలో నిజంగా ఆ పేద విధవరాలు కుమారుడు చనిపోతే ఆ బాధ వేదన, ఆమె కన్నీరు కారుస్తున్నప్పుడు ఇదిగో ఆమె ఆ శవాన్ని ఆ ఊళ్ళోకి తీసుకొని బయలుదేరుతున్నప్పుడు వెంటనే యేసు ప్రభు ఆ శవానికి ముందుగా వస్తున్నాడు. ఆమేన్, హల్లెలూయా. దేవునికి స్తోత్రం మహిమ కలుగును గాక. ప్రియమైన దైవ సంగమా, దేవుని బిడ్డలారా, యేసు ప్రభు ఒక బ్రాంచ్ వస్తుంది. ఇదిగో ఆ శవాన్ని మోసుకునే వారు గుంపుగా వెళ్తున్నారు. ఎదురుగా అది రాగానే యేసు ప్రభు అక్కడనే ఆగిపోయాడు, అక్కడే నిల్చున్నాడు. వెంటనే ఆ శవాలను మోసుకెళ్లే వారిని ఆగమన్నాడు. వెంటనే ఆగానే ఆ యేసు ప్రభు ఆ పాడను ముట్టగానే అక్కడ పట్టుకున్న వ్యక్తి వెంట లేచి కూర్చున్నాడట. మాట్లాడుతుందా? యేసు ప్రభు ఆ బావు మీద చేయి పెట్టేది, కానీ పాడను వచ్చి ఒప్పుకున్నాడట. ఇలా తాగాడట. ఆమేన్. నిజంగా నీతి సూర్యుడు అలాంటి దేవుడు మనకున్నాడు. ఎవరైతే ఆయన నామమందు భయభక్తులు కలుగుతారో, ఎవరైతే తన నామమందు భయం భక్తి కలిగి ఉంటారో వారి కుటుంబాల్లో, వారి జీవితాల్లో, వారి బ్రతుకుల్లో నీతి సూర్యుడు ఉదయిస్తాడు, ఆదరణ ఇస్తాడు. ఆ రెక్కలు ఆరోగ్యము కలగజేస్తాయి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. వెంటనే ఆ చెయ్యి పట్టగానే ఆ పాడ మీద వ్యక్తి లేచి కూర్చున్నాడట. గొప్ప కార్యం చేశాడు ప్రభు. వెంటనే లేచి ఆ తల్లి గారికి అప్పచెప్పాడట. మనం కూడా చావలేదు, కానీ మన ఆత్మీయ స్థితి ఎలా ఉంది, మన ఆత్మీయ జీవితం ఎలా ఉంది, మన ప్రార్థన చనిపోయిందా, మన విశ్వాసం చనిపోయిందా, మనకున్న క్రియలు చనిపోయా? ఈ రోజున పరిశీలన చేసుకుందాం. ఆమేన్. నిజంగా నా ప్రార్థన ఆత్మ చనిపోయింది ప్రభువా. ఒకప్పుడు ఉన్న భక్తి నేను చేయలేకపోయాను, ఒకప్పుడు ఉన్న పరిస్థితి నేను ఇదిగో అలా ఉండలేకపోతున్నాను అని ఎవరైతే ఒప్పుకుంటారో ఇదిగో దేవుడు మళ్ళీ వారిని బ్రతికిస్తాడు, వారిని మళ్ళీ ఉజ్జింపజేస్తాడు. ఇదిగో వారిని పాడైపోయిన జీవితాన్ని ఆయన బాగు చేస్తాడు. ఆమేన్, హల్లెలూయా. దేవునికి స్తుతి మహిమ కలుగును గాక. ఇచ్చిన వాక్యము ప్రభు దీవించి ఆశీర్వదించును గాక.